పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఒమన్ తీరం వద్ద హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌక జిఎఫ్ఎస్ గెలాక్సీపై ఇరాన్ చేసిన దాడిలో ఒక భారతీయుడు గల్లంతయ్యాడు. సైప్రస్ జెండాతో వెళుతున్న ఈ నౌకలో మొత్తం 11 మంది భారతీయులు ఉండగా వారిలో 10 మందిని రక్షించారు. ఇరాన్ దాడితో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో సిబ్బంది ఆ నౌకను వదిలేసి ఒక చిన్న లైఫ్ బోట్లో బయటపడ్డారు. నౌక ఇంజన్ రూమ్ తీవ్రంగా దెబ్బతింది. ఈ విషయాన్ని భారత దౌత్య కార్యాలయం ధృవీకరించింది. వాణిజ్య నౌక జిఎఫ్ఎస్ గెలాక్సీపై ఒమన్ తీరంలో దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. నౌకలో ఉన్న 11 మంది భారతీయుల్లో 10 మందిని రక్షించారు. ఒకరి జాడగల్లంతైంది. ఒమన్లోని భారత దౌత్య కార్యాలయం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది. గాలింపు చర్యల్లో ఒమన్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. ఒమన్ ప్రభుత్వం అందించిన సాయానికి ధన్యవాదాలు తెలిపింది భారత విదేశాంగ శాఖ. ఇదిలా ఉంటే హర్మూజ్ తీరంలోని 2 పట్టణాలపై అమెరికా విరుచుకుపడడంతో 10 చోట్ల భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ వెల్లడించింది. కాగా టెహ్రాన్పై 3వ విడత దాడులు పూర్తి చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. మొత్తం 140 టార్గెట్లను ధ్వంసం చేసినట్లుగా వెల్లడించింది. బుషెహార్ ప్రావిన్స్ పై జరిపిన దాడుల్లో ఒక సైనిక స్థావరంతో సహా పలు ప్రాంతాలు దెబ్బతిన్నట్లు సమాచారం. తాజా దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని ప్రభుత్వ మీడియా వర్గాలు వెల్లడించాయి. టెహ్రాన్పై దాడులకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్, ఖతార్లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు చేపట్టినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. కువైట్, బహ్రెయిన్లలోని యుఎస్ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆయుధ డిపో, రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఈ దాడులతో బహ్రెయిన్ అంతటా సైరన్లు మ్రోగుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దోహాలో భారీ పేలుళ్లు వినిపిస్తుండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నట్లు గల్ఫ్ దేశాలు ప్రకటించాయి. క్షిపణి ముప్పును ఎదుర్కోవడానికి తమ గగనతల రక్షణ వ్యవస్థలు చురుగ్గా ప్రతిస్పందిస్తున్నాయని యుఏఈ వెల్లడించింది. ఖతార్లోని అల్ ఉదైద్ వైమానిక స్థావరంపై క్షిపణి దాడులు చేపట్టినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. ఈ స్థావరంలోని యుద్ధ విమానాల నిర్వహణ కేంద్రం, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసినట్లు పేర్కొంది. జోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపైన క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపింది. ఆ బేస్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పాటు MQ-9 డ్రోన్లు ఉన్న హ్యాంగర్లను నాశనం చేశామంది. అయితే ఘటనలపై అమెరికా, ఖతార్ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.